మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నన్ను నిలబెట్టుకున్న దేవాతి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం ఏ వాక్యం విన్నాం గుర్తుందా? ఏం విన్నాం? ప్రేమ గురించి. అదొక్క మాట అంటే సరిపోయిందా? ఏమన్నా రిఫరెన్స్లు గుర్తున్నాయా? అంటే వాక్యం చెప్పండి, రిఫరెన్స్లు. హల్లెలూయా. అంటే నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, కానీ గుర్తు పెట్టుకుంటే మనం ఆచరించగలం. గుర్తు పెట్టుకుంటే పిల్లలు ఎగ్జామ్ రాసి పాస్ కాగలరు. గుర్తు పెట్టుకోకపోతే 0 అవుతుంది. అవునా కదా? మనం ఈ లోక జీవితంలో ఫెయిల్ అయినా పర్లేదు, కానీ పరలోక జీవితంలో ఫెయిల్ అయితే మనకి నిత్యం మలమల కాలే అగ్నిగుండంలో కాలాల్సి వస్తుంది. అవునంటారా కాదంటారా? ఈ లోకంలో ఓడిపోయినా పెద్ద నష్టమేం లేదు. ఆ పేదలే పాప వాళ్ళకి తినడానికి తిండి లేదులే అనుకుంటారు. ఎందుకంటే సంపాదించుకో చేత కాలినప్పుడు మనల్ని ఏమంటారు అంటే వాళ్ళకి చేత కాదులే, పేదలే అనుకుంటారు. కావాలంటే మా అంటే ఏమంటారు, పేదోళ్ళే అనుకుంటారు, కానీ అంతకు మించి ఏం జరగదు. కానీ పరలోకపు పాఠాలు నేర్చుకోకపోతే, పరలోకపు నీతి నెరవేర్చకపోతే, మనం జ్ఞాపకం చేసుకోకపోతే దాన్ని మనం ఏం చేయలేం, పాటించలేం కదా. పాటిస్తేనే పాస్ అవుతాం. మరి పరలోక జీవితంలో పాటిస్తేనే. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 11:25 అవుతుంది టైం. సరే, ఒక గంట మాట్లాడుకుందామా? 12:25 వరకు మాట్లాడుకుందామా? సరే, మనము లెంట్ డేస్లో ఉన్నాం కదా, ఉపవాస ప్రార్థన దినం. ఎవరైనా ఉంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండడం అనేది ఆత్మకు మంచిది, శరీరానికి ఇంకా మంచిది. ఎందుకంటే ఇప్పుడు రోగం ఉన్న వాళ్ళు, బాధలో ఉన్న వాళ్ళు, కొంచెం ఏదైనా వ్యాధి చేత ఉన్న వాళ్ళు ఉపవాసం ఉంటే వాళ్ళకి ప్రాబ్లం. కానీ మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కళ్ళం కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఉపవాసం ఉండడం వల్ల మన వాక్యాలు అనేక సార్లు విన్నాం. జిడ్డు సమస్యలు, మన జీవితంలో పేరుకుపోయినటువంటి సమస్యలు, ఈ బోధు జీవితంలో నా బతుకు మారదు అనుకున్న సమస్యలు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా అవి పోతాయి. అదేవిధంగా భౌతికంగా తీసుకుంటే నీ శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ తీసివేసేది ఉపవాసం. హల్లెలూయా. మన శరీరంలో ఉన్న దరిద్రం, కొవ్వు, లేకపోతే అజీర్తి ఎంత ఉంటుంది చూసారా, అవన్నీ పోతాయి. దేవుడు ఏది చెప్పినా సరే నీకు అన్ని విధాల మేలైందో చెప్తాడు. ఉపవాసం ఉండడం వల్ల ఆత్మకు బలం మరియు శరీరంలో ఉన్న మలినాలు తీసివేయబడతాయి. కాబట్టి ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది మరి అంటే, దేవుని బిడ్డలారా, నేను ఉపవాసం గురించి ప్రసంగించట్లే ఇయ్యాల. ఉపవాస దినంలో ఉన్నాం, కానీ ఉపవాసం గురించి కాదు. దేని గురించి ప్రసంగించాలనుకుంటున్నానంటే, ఉపవాసం ఉండడం వలన వచ్చేది ఏంటిదంటే చాలా వస్తాయి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నేను ఈరోజు ఎంచుకున్నా, ఆత్మ ప్రేరేపణ వలన ఒకటి మాత్రం నేను ఎంచుకున్నా. అది ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు వస్తుంది. ఏమొస్తుంది? ఉపవాసం వల్ల ఏమొస్తుంది? ఓర్పు వస్తుంది. హల్లెలూయా. ఇవాళ మన ప్రసంగ అంశం ఏంటంటే, మనిషికి ఓర్పు అవసరమా? హల్లెలూయా. ఏంటి అంశం ఈరోజు? మనిషికి ఓర్పు అవసరమా? అవసరం అంటారా కాదంటారా? మరి ఎందుకు ఓర్పు ప్రదర్శించట్లేము? ఉదాహరణకి భర్త విషయంలో భార్య సహించలేదు, ఓర్చుకోలేదు. భార్య విషయంలో భర్త ఓర్చుకోలేడు. అత్త విషయంలో కోడలు అసలే ఓర్చుకోలేదు. కోడల విషయంలో అంతా ఇంకా అసలే ఓర్చుకోలేదు. ఎందుకు మరి? ఓర్పు అవసరమే అని మనం అంటున్నాం, కానీ మన జీవితంలో దాన్ని పాటించట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, వినడం ఒక ఎత్తు అయితే పాటించడం మరొక ఎత్తు అవుతుంది. కాబట్టి వినటం మటుకు విన్నవారంగా ఉండి మనము భక్తి చేస్తున్న వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండకూడదు. హల్లెలూయా.
భక్తి చేస్తున్నామంటే ఖచ్చితంగా దాని శక్తిని కూడా అనుభవించే వారంగా ఉండాలి. హల్లెలూయా. భక్తి చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలా? దాని శక్తిని కూడా ఆశ్రయించే వారం, దాని శక్తిని కూడా అనుభవించే వారం, దాని శక్తిని కూడా ప్రదర్శించే వారంగా ఉన్నప్పుడే ఆ భక్తికి అర్థం ఉంటుంది. లేదంటే మనం ఎన్ని ఆదివారాలు చర్చికి వచ్చినా నో యూజ్. అప్పుడు ఏమంటారంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. శరీరాలు ఈయనే ఉంటాయి, ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? హల్లెలూయా. కనుక ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనిషికి ఓర్పు అవసరమా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. నేను చెప్పే జాగ్రత్తగా వినాల. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం 2వ భాగం చదవండి. నేను చెప్పింది అంటే కరెక్ట్గా విన్నారా లేదా అనేది ఇప్పుడు అర్థమైంది. 4వ వచనంలో 2వ భాగం చదవండి. 2వ భాగం చదవమని చెప్పిన. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. అది వినాలమండి మొత్తుకునేది. అందుకే మీరు ఏ పట్టి ఉంటారో నీకు ఇక్కడే అర్థం అయిపోద్ది అనమాట. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందట. ఏం చేస్తుందట? ఓర్పు. మనిషికి ఓర్పు చాలా అవసరం అట, దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ ఓర్పు గొప్ప కార్యాలు కాదు, గొప్ప ద్రోహ కార్యాలు, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా అది ఏం చేస్తుందట? చేస్తుంది. అందుకే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే నీకు ఓర్పు అంటే ఏంటో తెలుస్తుంది. ఓర్పు తెలిసినప్పుడు ఏమైందంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపేస్తుంది. ఉదాహరణకి చెప్తున్నా, మీరు ఏదో అనుకోమాకండి. ఒక భార్య తన భర్త మాట వినట్లేదు అనుకో, ఎప్పటికీ తన దగ్గరికి రమ్మంటే రావట్లేదు. ఇందాక చదివిన వేటివ్ న్యూస్లో 2 సంవత్సరాల నుంచి తన భార్య తన దగ్గరికి రావట్లేదట. తన భార్య రాకపోతే 2 సంవత్సరాలు చూసిందంట. ఇగొస్తుందేమో స్క్రీన్ షాట్ కూడా పెట్టిన నా సెల్లో ఉంటుంది, ఇప్పుడు అది మీకు చూపిస్తా పోయేటప్పుడు. 2 సంవత్సరాల నుంచి భార్య తన దగ్గరికి రావట్లేదట. ఓర్చుకుంటూ తట్టుకోలేకపోతాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోక ముందు వేరే విషయం, పెళ్ళి అయిన తర్వాత ఆ అనుభవాలు ఉంటాయి కదా, ఇవన్నీ కోరికలు, అనుభవాలు. భార్యకు మాత్రమే కట్టుబడి ఉండే భర్తకి ఎట్టుంటుంది? విచ్చలబడి తిరిగేటోడు కంటే వేరే విషయం. కానీ భార్యకు మాత్రమే కట్టుబడేటోడు కంటే ఎట్లుంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. వాడి బాధ తట్టుకోలేకుండా ఉంటుంది. అది భార్యకైనా భర్తకైనా. నీతిగా ఉంటారు కాబట్టి, ఇంకొకరికి వారి శరీరాన్ని అప్పగించరు కాబట్టి, వాళ్ళ కోరికలు వేరుంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. అయితే 2 సంవత్సరాల నుంచి ఆ భార్య తన దగ్గరికి రాని కారణాన్ని బట్టి అత్తలింటికి వెళ్ళిండట 2 సంవత్సరాల తర్వాత. ఇవాళే ఇప్పుడు ఇందాకనే చూసిన న్యూస్ ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది. వెళ్ళి భార్య తమ్మని గొడవ చేసిండట. అత్త మామ గయ్యలేసారట. ఎందుకు ఏదైతే మాట్లాడేదో మనకు తెలియదు కాదు. కత్తి తీసుకొని పోయిండట. అత్తని మామని కస్స పొడిచేసిండు. 2 సంవత్సరాల కసి. 2 సంవత్సరాల కసి అత్తని మామని ఏం చేసిండు అంటే రానియకుండా చేసింది ఎవరన్నట్టు. ఇప్పుడు కస్స పెడితే ఇద్దరు రక్తాలు కారిపోతున్నాయి. పోలీసు వాళ్ళు వచ్చి ఆయన అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకొని పోయారు. తర్వాత ఏం జరిగిద్దని తర్వాత న్యూస్లో చూద్దాం. ఇప్పటివరకు మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే, ఇద్దరు 2 సంవత్సరాల నుంచి రానియకుండా చేసిన భార్యని రానియకుండా చేశారని చెప్పి కసితోటి కోపంతో పోయి ఏం చేసిండు, ఇద్దరు అత్తమారు ముసలాల్ని పొడిచిండు, కస పొడిచేసిండు. అంటే అక్కడ ఏం లేకుండా చేసింది, ఓర్పు లేకుండా అయిపోయింది. అంటే ఓర్పు కూడా హద్దు దాటిపోయింది పాపం. ఆయనకి 2 సంవత్సరాలు అయిపోయింది కదా. కొన్ని జీవితాలు అట్టుంటాయి. విడాకులు ఎవరు ఇంకొకరు చేసుకుందామంటే మరి సావనీయరు బతకనీయరు అనమాట. అప్పుడు ఏం జరిగింది, ఇట్లాంటివి జరుగుతాయి ఇక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఓర్పు అనేది గొప్ప ద్రోహకార్యం. ఇప్పుడు చూడు, ఓర్పు ఉంటే అక్కడ అంత గొప్ప అంత ద్రోహకార్యం జరిగేదా? ఆ భార్య అంతకాలం భర్త విడిచిపెట్టి ఉండేదా? భర్తను విడిచిపెట్టి అంతకాలం ఉండడం ద్రోహం కాదా? ద్రోహమా కాదా? కట్టుకున్న తర్వాత భర్త దగ్గరే ఉండాలి. కట్టుకోక ముందు వేరే విషయం, కానీ కట్టుకున్న తర్వాత ఎక్కడ ఉండాలా? భర్త దగ్గరే ఉండాలి. కట్టుకున్న తర్వాత భార్య ఎవరి దగ్గర ఉండాలి? భర్త దగ్గరే ఉండాలి. భర్త భార్యకి కట్టుబడి ఉండాలి. అది నియమం, చట్టం. అది ఏ కోర్టు అయినా సరే అదే చెప్పిద్ది. విడాకులకు అప్లై చేసిన తర్వాత కూడా 6 నెలల వరకు, సంవత్సరం వరకు టైం ఇస్తారట వాళ్ళకి. మళ్ళీ ఏమైనా మార్చుకుంటారేమో అని చెప్పేసి ఏ కోర్టు అయినా విడిపోమని చెప్పదు. కనుక దేవుని బిడ్డలారా, విడిపోతున్నారు, పొడుచుకుంటున్నారు, చంపేస్తున్నారు. భార్య భర్తను చంపించింది, భర్త భార్యను చంపించింది అని చెప్పి మనం ఈరోజు న్యూస్ వింటున్నాం. అంటే కారణం ఏంటి? ద్రోహం చేస్తుంది. భార్య ద్రోహం చేస్తుంది భర్తకి, భర్త భార్యకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ ద్రోహ కార్యాలు జరిగిపోతున్నాయి, గొప్ప ద్రోహ కార్యాలు జరిగిపోతున్నాయి. అదే ఓర్పు ఉంటే, నా భర్తను నేను ఓర్చుకుంటా, నా భర్తను నేను సహిస్తా, నా భార్యను నేను మార్చుకుంటా, నా భార్యను నేను ఓర్చుకుంటా అని ఒక ఇది ఉంటే, ఆ తగ్గింపు ఉంటే ఏమైంది? ద్రోహ కార్యాలు జరగవు, ఈ కత్తిపోట్లు తప్పుతాయి కదా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అందుకే రాస్తుంది ప్రసంగి గ్రంథం. ఏం చెప్తుంది? ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. హల్లెలూయా. కనుక ఓర్పు మనిషికి అవసరం. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. 21:19 లోక. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. హల్లెలూయా. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఓర్పు లేకపోతే కుటుంబాలు నిలబడవు, ప్రాణాలు అంతకంటే నిలబడవు. అక్కడ మనం లూకాసు వార్తలో ఏం చదువుకున్నాం మనం ఇప్పుడు? మీ ఓర్పు చేత మీ ప్రాణాలను మీరు దక్కించుకుందరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు లేకపోవడం వల్ల ఈరోజు ప్రియురాల్ని యాసిడ్ పోసి చంపేస్తుంది. ప్రియుణ్ణి మరొక ప్రియుడి బృందం చేత కత్తికి ఒక కండగా నరికిస్తుంది. అవునా కదా? అంటే అర్థమైంది ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు లేదు. సంసారాలు ఆగమైపోతాయి. ఓర్పు లేకపోతే కుటుంబాలు పతనమైపోతాయి. ఓర్పు లేకపోతే సమాజమే నాశనం అయిపోద్ది. అందుకే అక్కడ దేవుడు రాయించాడు. చూడండి ఏమని రాయించాడు? ఓర్పు చేత మీ ప్రాణాలను మీరు దక్కించుకుంటారు. ఓర్పు లేకపోతే ప్రాణాలు పోతాయి. రోమపత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చదువుదాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు ఏం కలిగజేస్తుందట? ఓర్పు అంట పరీక్షని, ఓర్పు పరీక్షను కలిగేదట. అంటే ఓర్చుకుంటా కొద్ది మనకి ఏమి ఎదురుతుంది? పరీక్షలు ఎదురుతాయి. పరీక్షలు ఎదురైన తర్వాత పరీక్ష నుంచి మనకి ఏమొస్తుందట? నిరీక్షణ కలుగు చేస్తాడ. నిరీక్షణ కలుగు చేయనని మీరు ఎరిగి, మీరు తెలుసుకొని శ్రమల యందు, కష్టముల యందు మీరు అతిశయపడకుండా, ఎందుకనగా ఈ నిరీక్షణ, మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో, నా బతుకు మారుతుందిలే, దేవుడు నా బతుకు మారుస్తాడులే,
నా భర్తను మారుస్తాడులే, నా భార్యను మారుస్తాడులే, నా కుటుంబాన్ని మారుస్తాడులే, నా ఇరుగు పొరుగు వారిని మారుస్తాడులే అని నువ్వు ఓర్చుకుంటూ ఉంటే అది నీకు ఏం చేస్తుంటే నిరీక్షణ కలగజేస్తుంది. ఈ నిరీక్షణ నిన్ను ఎప్పటికీ సిగ్గుపరచదు, ఎందుకంటే నీ ఓర్పు వాళ్ళని మారుస్తుంది. హల్లెలూయా. నీ ఓర్పు ఇరుగు పొరుగు వారిని మారుస్తుంది. నీ ఓర్పు నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని మారుస్తుంది. నీ ఓర్పు నీ భర్తను మారుస్తుంది, నీ భార్యను మారుస్తుంది, నీ అత్తను మారుస్తుంది. అదే నీ ఓర్పు లేకపోతే ముందు నువ్వే మారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఓర్పు అనేది నిరీక్షణ కలగజేస్తుంది మనకి. మూడోది ఏంటిది? నిరీక్షణలో మొట్టమొదటిది ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. రెండవది ఓర్పు నీ ప్రాణాలను కాపాడుతుంది. మూడవది గొప్ప నిరీక్షణను నీకు ఇస్తుంది. హల్లెలూయా. అదే రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఓర్పు ఇంకేం కలుగజేస్తుంది చూద్దాం. నిరీక్షణ గలవారై. నిరీక్షణ ఇక్కడ ఏం దొరికింది మనకి? ఇంకా ఓర్పు వల్ల ఏం దొరికిందని చెప్పుకున్నాం ఇందాక. నిరీక్షణ దొరుకుతుంది. అయితే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు, మీరు శ్రమయందు నిరీక్షించగలవారై, ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నువ్వు ఓర్పుతో కలిగినటువంటి ఒక నీకు ప్రార్థన అనే పట్టుదల కలిగిన ప్రార్థన నీకు అలవర్చబడింది. హల్లెలూయా. నువ్వు ఓర్పు కలిగి ఉంటే నీకు ఏమనిపిస్తుంది అంటే, సహిస్తున్నావు కదా, ఈ సహించే సహింపు, ఈ ఓర్పు ఏం కలుగజేస్తుందంటే పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన ఇస్తుంది. దేవునితో అంటుకట్టబడే అనుభవం నీకు ఇస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి 11 కూర్చొని ఆలోచిస్తున్న, ప్రభువా ఏం మాట్లాడాను ప్రభు అంటే ఈ వచనం చూపించింది నాకు. ఏంటిది? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూపించి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా నిలిపివేస్తే అన్న వచనం చూపిస్తే దాని మీద ప్రసంగం రెడీ చేసుకున్నాయి. ఇక హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? 12వ అధ్యాయం 12వ వచనం, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనను మనకి ఇస్తుంది. ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. 2, నీ ప్రాణాలను కాపాడుతుంది. 3, ఓర్పు నిరీక్షణ ఇస్తుంది. ఈ నిరీక్షణ నీకేమిస్తుంది అంటే పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనను ఇస్తుంది. హల్లెలూయా. ఈ ఓర్పు వల్ల నీకు ఎన్ని వస్తుంది అంటే, నీ ప్రాణాలు కాపాడుకోగలుగుతావు, నువ్వు ఇతరులకు గొప్ప ద్రోహ కార్యాలు చేయలేవు, ఇంకా నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావు. ఈ నిరీక్షణ నీకేం కలుగజేస్తుందంటే పట్టుదలతో కూడినటువంటి ఒక ప్రార్థనా జీవితాన్ని నీకు కట్టబెడుతుంది. పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని నీకు అంటగడుతుంది. ఆ పట్టుదలతో కూడిన జీవితం, ప్రార్థన నీకు ప్రభువు దగ్గర చేస్తుంది. హల్లెలూయా. ఈ పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన నీకు నేనేం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తుంది. కాబట్టి ఉపవాసం వలన ఏం దొరికిద్దయ్యా అంటే నీకు ఓర్పు వస్తుంది. ఓర్పు వల్ల నీ ప్రాణాలు కాపాడుకుంటావు. ఓర్పు వల్ల నీకు నిరీక్షణ వస్తుంది. నిరీక్షణతో పాటు నీకు పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనలు చేయగలుగుతావు. ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన నేను దేవునికి దగ్గర చేస్తుంది. దేవుడు నీకు విజయాలు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అదే రోమపత్రిక 15వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 15వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. ఏలయనగా ఓర్పు వలనను, ఓర్పు వలనను, లేఖన వలనను, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము
వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఈ ఓర్పు వలన నీకు ఏం చేస్తావు అంటే, నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావు. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలా, పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు రాయించినటువంటి గ్రంథాన్ని నువ్వు తెలుస్తావు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీకేం దొరికిద్దయ్యా అంటే బోధ కలిగిద్ది. నీకు బాధ నీకేం నేర్పిస్తుంది అయ్యా అంటే బోధ కలిగిస్తుంది. ఒక పాఠాన్ని నేర్పిస్తుంది నీకు. ఈ బాధ ఏం చేస్తుందంటే నీకు బోధ కలిగిస్తుంది. ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. నేను జీవితంలో ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు తొందరపడ్డ వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఆగమైపోయినాయి. తొందర పడకుండా నా భర్తతోటే, నా భార్యతోటే, నా కుటుంబంతో నిలిచి ఉన్న నా జీవితం ఏ విధంగా ఉంది అనేది నీకు బోధపడుతుంది. తొందరపడి లేచిపోయిన వాళ్ళ జీవితం, తొందరపడి భర్త ఉన్నప్పటికీ ఇంకొకరితో లేచిపోయిన వాళ్ళ జీవితం, తొందరపడి గొడవలు పెట్టుకొని అత్తను కొట్టిన వాళ్ళ జీవితం, లేకపోతే కోడల్ని కొట్టిన వాళ్ళ జీవితం, తొందరపడి గొడవలకు దిగిన వారి జీవితం, తొందరపడి ఆతృతపడి మర్డర్లు చేసిన వారి జీవితం, తొందరపడి రేపు చేసిన వారి జీవితం, వీళ్ళందరూ తొందరపడ్డ వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో నీకు బోధపడిద్ది. ఓర్చుకొని సహించుకొని నీ భర్తకే, నీ భార్యకే, నీ కుటుంబానికే, నీ సంఘానికే, నీ పరిస్థితులకు అంటుకట్టబడి దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ నిలబడతావో నీ జీవితం, నీ ఓర్పు నీకు ఎంత గెలుపునిస్తుందో నీకు బోధపడిద్ది. హల్లెలూయా. నీకు బోధపడిద్ది. ఓర్పు నీకేమిస్తుంది? బోధనిస్తుంది. నీకు కలిగిన బాధలన్నింటిలో నీకు బోధనిస్తుంది. ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. హల్లెలూయా. ఆ పాఠం ఏంటంటే తొందరపడ్డ వాళ్ళ జీవితం ఏ విధంగా నాశనమైందో, తొందరపడని వాళ్ళ జీవితం ఏ విధంగా నిలబడ్డదో నేర్పించేది ఓర్పు. అదే బోధ కలిగిద్ది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు 5వది ఏం కలిగిద్దంటే బోధ కలిగిద్ది. ఓర్పు వల్ల ఏం కలిగిద్ది? బోధ కలిగిద్ది. హల్లెలూయా. అందుకే ఓర్పును అవలంబించిన వారిని కొందరు చూద్దాం మనం. 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మా. దెబ్బల వల్ల అంటే హింసలు అనుభవించినటువంటి అపోస్తలుల పరిస్థితి గురించి చెప్తారు. దెబ్బల వలనను, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగారములను, ఉపవాసములలోను మీకున్న ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలం వలనను, కుడి ఎడమల ఘనత వలన సుకీర్తి అందును దుష్కీర్తి అందును దేవుని పరిచారకులమైండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. హల్లెలూయా. అపోస్తలులు అందరూ కూడా, దేవుని అపోస్తలులందరూ కూడా లీస్ట్ చూసారా? చదవడానికే ఇబ్బంది అయిపోయింది మీకు. అంత పెద్ద లీస్టు అంటే వాళ్ళు పడ్డ శ్రమలని అంటే చెప్పండి, గుర్తున్నాయి చెప్పండి టకటక. వారు జాగారంలోను, ఉపవాసముల్లోను, దీర్ఘశాంతములోను, చెరసాల్లోను, దెబ్బల్లోను, ఇరుకులయందు, ఇబ్బందులయందు, శ్రమలయందు, అల్లర్లయందు, ప్రయాసయందు, ఉపవాసమునందు, ఇంకా కీర్తి యందు, అపకీర్తి యందు, గొప్ప యందు, వాళ్ళ హేళన యందు, అన్నిటిలోనూ వాళ్ళు వారికి వారే ఓర్చుకుంటూ ఓర్పు కలిగి దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని పిల్లలను నిలబెట్టుట కొరకు, దేవుని సంఘాన్ని కట్టుట కొరకు, దేవుని పిల్లల బ్రతుకును బాగు చేయడం కొరకు తమను తామే దెబ్బలయందు
నిరీక్షణ యందు, శ్రమల యందు వాళ్ళు ఓర్చుకొని వారిని వారే మెప్పించుకొనిచున్నారట. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నా భర్త యందు నేను నిలకడగా ఉంటాను, నా భార్య యందు నేను నిలకడగా ఉంటాను, నా సంఘం యందు నేను నిలకడగా ఉంటాను, నా భక్తి జీవితం యందు నేను నిలకడగా ఉంటాను. ఏ కాలమందైనను, బాల్యమందైనను, యవ్వనమందైనను, వృద్ధాప్యమందును నేను దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళను. నా పరిశుద్ధ జీవితాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళను. ఇందుకోసం నాకు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను నేనే ప్రభువుకి కనబరుచుకుంటాను. హల్లెలూయా. నన్ను నేనే, నా క్యారెక్టర్ నేనే దేవునికి పరిశుద్ధంగా బయలుపరుచుకుంటాను. నా క్యారెక్టర్ని నేనే నా మాట యందు, నా క్రియల యందు, నా చూపు యందు, నా ప్రవర్తన యందు, నా సమస్త ప్రవర్తన యందు నన్ను నేనే దేవునికి కనపరుచుకుంటాను. మమ్మల్ని మేమే కనపరుచుకుంటున్నామని చెప్పి అపోస్తలులు చెప్పుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబాన్ని కట్టడం కోసం, ఒక సంఘాన్ని కట్టడం కోసం, ఒక వ్యక్తిని కట్టడం కోసం, ఒక వ్యక్తి జీవితాన్ని కట్టడం కోసం అపోస్తలులు వారు శ్రమల యందు, ఇబ్బందుల యందు, కొరడా దెబ్బల యందు, కీర్తి యందు, అపకీర్తి యందు, చెరసాల్లోను, జాగారం అంటే నిద్రలేని తను, జాగారం యందు, అన్నిటి యందు వారిని వారే మెప్పించుకుంటున్నారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి జీవితం దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీ పరిశుద్ధ జీవితాన్ని దేవుడికి, మీ యొక్క శరీరాన్ని, పరిశుద్ధమైన శరీరాన్ని సజీవ యాగముగా దేవుడికి అప్పగించుదురు గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు నీ ఎదుటి వ్యక్తిని కట్టుతుంది. నీ ఓర్పు ఎదుటి వ్యక్తికి బోధిస్తుంది. నీ ఓర్పు ఎదుటి వ్యక్తి జీవితాన్ని కడుతుంది. నీ ఓర్పు ఒక సంఘాన్ని కడుతుంది. నీ ఓర్పు సమాజాన్ని నిలబెడుతుంది. హల్లెలూయా. ఈరోజు మొన్నటి దినాన ప్రవీణ్ పగడాల గారిని నరికి చంపారు. తెలుసా మీకు? వీడియోస్ చూస్తున్నారా? స్టేటస్లు చూస్తున్నారా? ప్రవీణ్ పగడాల గారు దేవుని రాజ్యం కోసం ఎంతో ఓర్పుగా ప్రకటిస్తూ వస్తుంటే ఆయన లాంటి మహాజ్ఞాని ఇంకొకడు లేడేమో అన్నంత గొప్ప జ్ఞానం అయింది. ఆయన ఏ హిందీలో ప్రసంగించినా, తెలుగులో ప్రసంగించినా, ఏ విషయంలో ప్రసంగించినా అనర్గళంగా దేవుడి గురించి అద్భుతంగా బోధిస్తాడు. అద్భుతంగా బోధించే వ్యక్తి నిజాన్ని నిర్భయంగా చెప్తాడు. నిజాన్ని భయపడ్డాడు. నిర్భయంగా చెప్పే వ్యక్తి కనుక ఆయన్ని ప్రీ ప్లాన్ మర్డర్ అనమాట. చట్టానికి కూడా దొరకనంత విధంగా ప్రీ ప్లాన్ మర్డర్ చేసి అది యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు. అంటే యథార్థంగా బోధించేవాడిని, ఓర్పు లేదు సమాజానికి, సహనం లేదు. ఒక మంచి ప్రవక్తను చంపేశారు. ఓర్పు ఉందా సమాజానికి? పరమత సహనం ఉందా సమాజానికి? లేదు. కాబట్టి ఆయన నడి రోడ్డు మీద నరికి చంపారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది గొప్ప ద్రోహ కార్యం. అదేదో వాళ్ళు సామాన్యమైన విషయం అనుకుంటున్నారు. నేను చంపేసిన సంకలు కొట్టుకుంటున్నారు. కానీ దేవుని విషయంలో గొప్ప ద్రోహ కార్యం చేశారు వాళ్ళు. దేవుని విషయంలో గొప్ప ద్రోహ కార్యం చేశారు. ఒకరోజు దాని విషయమై దేవుడు వారిని లెక్కడుతాడు. వారు మారు మనసు పొందకపోతే, వారు బాప్తిస్మ అనుభవంలోకి రాకపోతే, వారు రక్షణలోకి రాకపోతే ఖచ్చితంగా నిత్య నరకాగ్ని దండనకు వారు గురై తీరుతారు. వాళ్ళు మారాలని కోరుకుంటున్న యేసునామంలో, వారు పశ్చాత్తాపడాలని కోరుకుంటున్న యేసునామంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు లేకపోవడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని, ఒక ప్రవక్త ప్రాణాన్ని, ఒక దైవజన సృష్టికర్తను ప్రకటించే ఒక దైవజనుని ప్రాణాన్ని వాళ్ళు బలి తీసుకున్నారు. ఎవరో మీరు ఈ చట్టానికి తెలియకపోవచ్చు, ఈ ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. పరలోకపు చట్టానికి, పరలోక ప్రభుత్వానికి, ప్రభువుకు కన్నులకు, ఆయన కన్నులకు ఏది మరుగైన వాడు ఆయన నుండి ఎవ్వడు తప్పించుకోలేడు. ఏ నరుడు కూడా ఆయన నుంచి తప్పించుకోలేడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేస్తున్నది ప్రతిదీ కూడా
దేవుడు చేస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని బతుకుదాం మనం. ఇందాక మనం పాట పాడినాం కదా, నా తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. అన్నీ ఎరిగి ఉన్నాడు ఆయన. మన తలంపులు, మన ఆలోచనలు, మన తపన, దేనికోసం ఉన్న తపన? అమ్మాయి కోసమా, డబ్బు కోసమా? నీ తపన నీ తపన ఏందో కూడా ఆయనకి తెలుసు, నీ ఆరాటం ఏందో ఆయనకి తెలుసు. దేనికోసం ఆరాటపడుతున్నావు? దేవుడి రాజ్యం కోసం ఆరాటపడుతున్నావా? ఒక అమ్మాయి కోసం ఆరాటపడుతున్నావా? ఒక అబ్బాయి కోసం ఆరాటపడుతున్నావా? డబ్బు కోసం ఆరాటపడుతున్నావా? కీర్తి, ఇందాక అపకీర్తి అందు సుకీర్తి అందు ప్రయాసపడ్డాడు కదా, ఆ కీర్తి కోసం ప్రయాసపడుతున్నా. దేనికోసం నీ తపన? అన్ని గమనిస్తాడు, అడుగుతాడు, నా కోసం నువ్వు తప్పించినవా ఏనాడన్నా అని అడుగుతాడు. ఆ రోజు ఎక్కడ పెట్టుకుంటాం మన తలకాయలు? హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ ఎరిగి ఉన్నాడు ఆయన. మన తలంపులు, మన తపన, మన ఆలోచనలు, నువ్వు కూర్చుండుటయో, నువ్వు పడుకుండుటయో, నువ్వు లేచి ఉండుటయో, నువ్వు నడిచి ఉండుటయో, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చూస్తున్న ప్రతి చూపు ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆయన కన్నులకు, వాక్యంలో రాయబడింది, ఆయన కన్నులకు ఏది మరుగయ్యుండనేరదు. ఆయన నుంచి తప్పించుకున్నట ఎవ్వరి వల్ల కాదు. ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపిన, లేదా ప్రవక్తలని చంపినటువంటి ఏ ఒక్కరు కూడా ఆయన కన్నులకు మరుగైండలే. ఎందుకయ్యా మరి ప్రవక్తలని, ప్రసంగికుల్ని, దైవజనులను చంపుతుంటే మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఒకడు అడుగుతున్నట్టు. అడిగితే ఆ ప్రవీణ్ పగడాల బ్రదరే ఆన్సర్ చెప్పిండు. ఆయన వీడియోలకి ఇదివరకు మేము ఎందుకు ఇట్లా ప్రవక్తలంతా మీ వాళ్ళందరూ చంపుతాడు కదా, ఎందుకు మరి ఊరుకుంటుండు అని అంటే, దేవుడు ఒక నూతన కార్యం చేయబోతుండు, దాని కొరకు మీరు ఎదురు చూడండి. ప్రజలందరి మార్పు కొరకు, ప్రజలందరి రక్షణ కొరకు, ప్రజలందరి పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తే తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రవక్తల ప్రాణాలు పోవడం, ప్రవక్తల ప్రాణాలు తీయడం అనేది పెద్ద విషయం కానే కాదు. అందుకే ఆయన బోధల్లో ఉంటుంది మాట, ఏమంటుంటే, నా నిమిత్తం, నా నామం నిమిత్తం మీరు నిందైనను అవమానమైనను పడ్డ ఎడల మీరు ధన్యులు, పరలోకమందు మీ బహుమానం అధికమగును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇక్కడ పడుతున్న ఒక నింద దేవుడి నామం నిమిత్తం, ఇక్కడ నువ్వు పడుతున్న ఒక అసత్యపు మాట, నీ మీద ఒక అబద్ధం ఏదైతే, ఒక బూత్ మాట కానీ ఒక మాట ఏదైనా అసత్యంగా నీ మీద పడుతుందో, దానికి బదులు అడగనట నువ్వు పడ్డ ప్రతి మాటకు నీకు ఇచ్చే కిరీటంలో ఒక వజ్రాన్ని బొదిగెత్తాడట దేవుడు. హల్లెలూయా. నీ కొరకు జీవ కిరీటం ఉందట. పౌలు గారు అంటాడుగా, నా పరుగు తుదముట్టించింది, నా కొరకు పరలోకమందు ఏమున్నది? జీవ కిరీటం ఉందన్నాడు. ఆ జీవ కిరీటములో వజ్రాలు ఉంటాయట. నువ్వు పడ్డ ప్రతి మాటకు, నువ్వు పడ్డ ప్రతి దెబ్బకి ఒక విలువైన వజ్రాన్ని బొదిగెత్తాడట కిరీటంలో. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓర్పు కలిగి ఉండాలా ప్రియ దేవుని బిడ్డలారా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, కొలస్సీ 1:11. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గల వారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైనటువంటి ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ
ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన ఇక్కడ వినండి, తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యములలో పాలివారమగినట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఓర్పు ఏం చేస్తాయంటే పరిశుద్ధుల తేజో నివాసంలో మనకి స్వాస్థ్యాన్ని ఇస్తుందండి, పాలి భాగస్తులు ఇస్తుంది. అంటే పరలోకంలో తేజో నివాసులు అంటే మరణం లేని వారు, పరలోకంలో తేజో నివాసులు అంటే ఎల్లప్పుడూ నిత్య జీవంలో ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి దూతలు, వారితో పాటు మనం పరలోకంలో నివసించే పాలి భాగం మనకి ఇస్తాడట. అబ్బా బాబా బాబా, దీర్ఘశాంతంతో కూడినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడట. అక్కడ మనం అంతా చదువుకున్నాం కదంతా, ఇంకేం ఇస్తాడట? తెలివిని, జ్ఞానమును, బుద్ధిని, ఇంకా తేజో నివాసులతో పాలి భాగం ఇస్తాడట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అట్టి తేజో నివాసంలో భాగ్యము, స్వాస్థ్యం మనకు దొరుకును గాక. ఆ నిలబెట్టే బాధ్యతనే మేము తీసుకున్నాం. అపోస్తుల తర్వాత మేమందరం ప్రవక్త, పాస్టర్స్ అందరం, మేమందరం ఇవాంజలిస్టులు అందరం తీసుకున్నాం బాధ్యత. ఏంటంటే ప్రతి ఒక్కరిని తేజవాసుల నివాసంలో నిలబెట్టే బాధ్యతను మేము స్వీకరించాం. ఇందుకోసం మా ప్రాణాలు పోయినా మేము లెక్క చేయం. హల్లెలూయా. ఇందుకోసం మా ప్రాణాలు పోయినా మేము దేవుని కోసం అండి ప్రాణం పెట్టేది. మనుషుల కోసం కాదు, పార్టీల కోసం కాదు, వ్యక్తుల కోసం కాదు. ఎవరి కోసం ప్రాణం పెట్టేది? దేవుని కోసం, దేవుని ప్రజలైన మీకోసం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న ప్రవీణ్ పగడాల దాకా వచ్చింది, రేపు మా దాకా రాదంటరా? పరిస్థితులు అట్టున్నాయి, జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎట్టున్నాయి అంటే అట్లే ఉన్నాయి. కానీ ప్రాణం పోయినా సరే ప్రభుని ప్రకటించాల్సిందే. హల్లెలూయా. ఈ ఓర్పు నిరీక్షణ కలగజేస్తుంది. ఆ నిరీక్షణ మనల్ని తేజో నివాసుల్లో పాలి భాగస్తులను చేస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8వ మనకి ఏమి ఇస్తుందంటే పాలి భాగస్తులను చేస్తుందట. తేజో నివాసుల్లో పాలి భాగస్తులను చేస్తుంది. 1 దశలోని పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 దశలోనికి పత్రిక చదువునన్నా. విశ్వాసముతో కూడిన మీ పనిని, అమ్మా, విశ్వాసముతో కూడిన మీరు చేసే పని ఏదైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి చేయాలా. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన, మన ప్రయాస ఎట్లుండాలంటే ప్రేమతో కూడిన ప్రయాసం ఉండాలి. ఏదో సాధించడం కోసం, డబ్బు సాధించడం కోసం, వ్యక్తులు సంపాదించుకోవడం కోసం, ఆస్తులు సంపాదించుకోవడం కాదు మన ప్రయాస. చదువునా. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. ఏముంది అక్కడ? ఏముందండి అక్కడ? విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుని, తండ్రి ఎదుట వీరు శిష్యుల అపోస్తలులు మన యొక్క ఓర్పుని, మన యొక్క పనిని, విశ్వాసంతో కూడిన పనినట వారు మానక తండ్రి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారట. బా, మన ఓర్పు జ్ఞాపకం చేసుకుంటారు. నిజంగా మనం ఓర్పుగా ఉంటున్నావా?
సహిస్తున్నామా మనం? సంఘంలో ఏదైనా జరిగితే గట్టిగా వాక్యం చెప్తే మనం ఇంకో వారం చర్చికి రామేమో. గట్టిగా వాక్య బోధన జరిగితే, గట్టిగా ఒకవేళ వాక్యం తగిలితే నా గురించే చెప్పిండేమో అన్నయ్య, అయ్యగారు ఎవరి గురించి చెప్పిండు? మొత్తం నా గురించే చెప్పిండేమో. ఓర్పు ఉందా మనకి? భర్త ఏదైనా మాట అంటే, భార్య ఏదైనా మాట అంటే, అత్త ఏదైనా మాట అంటే ఓర్పులు ఉన్నాయా? ఓర్పు లేకపోవడం వల్లనే గొప్ప గొప్ప ద్రోహ కార్యాలు జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారు, ఓర్పు లేకపోవడం వల్లనే ప్రాణాలు పోతున్నాయి. కనుక మన యొక్క నిరీక్షణ తండ్రి యందు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అపోస్తలుడు. హల్లెలూయా. 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందువలన మనకు ఒకవేళ దేవుడి నిమిత్తం కానీ, సంఘం నిమిత్తం కానీ, మన నీతిని బట్టి కానీ, మనం చర్చికి వెళ్తున్న దాన్ని బట్టి కానీ మనకి నిందలు వస్తే, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా. తెస్సలోనిక ప్రజల గురించి అపోస్తలుడు ఏం చేస్తారట? అతిశయపడతారట. ఎందుకంటే క్రీస్తు నిమిత్తం నిందపడుతుంటే వాళ్ళు సహించుతుంటే, క్రీస్తు నిమిత్తం వాళ్ళు హింసించబడుతుంటే వాళ్ళు ఓర్చుకుంటున్నారట. ఈ ఓర్పును చూసి తెస్సలోనిక ప్రజలు హింసను ఓర్చుకుంటుంటే, బాధను ఓర్చుకుంటుంటే అపోస్తలుడు చూసి వాళ్ళట ఏం చేస్తున్నారట? అతిశయపడుతున్నారట. అబ్బా, మేము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామం నిమిత్తం ఈ సంఘ బిడ్డలు అబ్బా ఎంత హింసపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారని మేము ఏం చేయాలా? అతిశయపడాలా? అటు ధన్యత మాకు ఇస్తారా మరి? వామ్మో ఎంత కష్టం కదా. హల్లెలూయా. దేవుడి నిమిత్తం గొంతు కోస్తుంటే కోపించుకుంటారా? దేవుడి నిమిత్తం తలకాయ నరుకుతా అంటే నరికించుకుంటారా? దేవుడి నిమిత్తం నీ భర్తను చంపేస్తా అంటే ఊకుంటావా? దేవుడు ప్రకటిస్తుంటే నీ భార్యని బట్టలు పేసి రేపు చేస్తాను, లేకపోతే రోడ్ల నడిపిస్తుంటే ఊకుంటావా? చాలా కష్టం. కానీ మరి అదే మరి దేవుడు తనను కూడా తన వస్త్రాలన్నీ చీట్లు వేశారట, తన వస్త్రాలన్నీ చింపేశారట. గోసిగుడ్డ మాత్రం ఆయన గుంచి ఆయన్ని కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆ దిశమలతోనే శిలోకెక్కిచ్చారు. ఎవరిని? సృష్టికర్తనే. నీ రోడ్డు మీద ఒక వ్యక్తి మగాడు బట్టలు ఇప్పితేనే ఊకుంటాడా? కానీ సృష్టికర్త, అధికారి, దేవాది దేవుడు, అతి సుందరుడు ఆయన వ్యవస్థను చేసి దిశమలతో గోసిగుడ్డ పెట్టి ఆయన ఎక్కడెక్కిచ్చారట? ఆకాశానికి భూమికి మధ్య నిలబెట్టారు సెలవేసి. దేనికోసం అండి ఇదంతా? ఇంత ఓర్పు ఆయనకి ఇక్కడి నుంచి దేనికోసం? నువ్వు నేను మారాలని, నువ్వు నేను నరకానికి పోవద్దనే, నువ్వు నేను సాతాను కబంత హస్తాల్లో ఇరుక్కోవద్దనే. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకుంటే మీరు మారిపోతారండి. మీరు అర్థం చేసుకుంటే ఆయన ప్రేమను, ఆయన ఓర్పును మీరు అర్థం చేసుకుంటే మీరు మారిపోతారు. కానీ అర్థం కానంత, ఆయన ప్రేమ అర్థం కానంతసేపు, ఆయన ఓర్పు అర్థం కానంతసేపు మీరు మారరు. ఎప్పుడైతే ఆయన శిలువ మరణాన్ని, దేవుడితో సమానమైనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఒక అధికారిని ఏదైనా అంటేనే ఈరోజు ధర్నాలు చేసేస్తారు. నిన్ను ఏదన్నా అంటే నువ్వు రగడ చేసేస్తావు. నీ వస్త్రం జస్ట్ టీషర్ట్ చిరిగిందంటే నువ్వు చాలా నీ బ్యాచ్నంతా దింపుతావు. కానీ ఆయన ఎందుకంత ఓర్చుకోండు? ఎందుకు ముఖం మీద ఉమ్మి వేయించుకోండు? ఎందుకు ముళ్ళ కిరీటం ధరింపజేసుకుండు? అంతగా ఎందుకు ఓర్చుకోండు అంటే నీ జీవితాన్ని కట్టడానికే. నీ జీవితం నువ్వు మారుతావనే, నువ్వు బ్రతుకు మార్చుకుంటావనే, గొప్ప గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా, దేవుడికి ద్రోహం చేయకుండా బతుకుతావనే, కుటుంబానికి, సంఘానికి, భర్తకు, భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు ద్రోహం చేయకుండా ఉంటావనే ఆయన అంతగా ఓర్చుకుండండి. ఆయన సమాజాన్ని మార్చడానికి వచ్చింది కానీ ఆయన మతాన్ని మార్చడానికి రాలే. ఆయన నీ మనస్సు మార్చడానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనస్సు మార్చడానికి వచ్చాడు తప్ప ఆయన
మతాలను మార్చడానికి రాలే. చాలా పెద్ద ప్రసంగం ఉంది, కొనసాగిద్దామా, ముగించేద్దాం, వచ్చే వారం చెప్పుకుందాం. హల్లెలూయా. ఏమంటారు, చెప్పుకుందామా? ఇంకా మొహమాటంగా చెప్పొద్దు, నిజం చెప్పండి. చెప్పండి అంటే చెప్దాం, లేకపోతే మీరు చెప్పమంటే స్టార్ట్ చేస్తా. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మొదటి తిమోతి పత్రిక. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. హల్లెలూయా. దైవజనుడైనటువంటి పాస్టర్ అయినటువంటి తిమోతికి పెద్ద పాస్టర్ అయినటువంటి పెద్ద దైవజనుడైనటువంటి పౌలు గారు రాస్తున్నాడు. ఎంత చక్కని మాటలు కదా. మనం కొన్నింటి పైన ఉంటాయి, దానిపైన వచనాలు చదువుకుంటే ధనాపేక్ష, యవ్వనేచ్ఛలు, కీళ్ళకు అది వద్దురండి. ఇప్పుడు ధనాపేక్ష, యవ్వనేచ్ఛలు, మిగతా ఈ లోక మర్యాద ఇదంతా విడిచిపెట్టి దైవజనుడా, మళ్ళీ చదువుకుందాం. దైవజనుడా, నీవైతే ఈ ధనాపేక్షను, యవ్వనేచ్ఛలను, ఈ కీర్తి ప్రతిష్టలను, ఈ డంబాలను అన్నిటిని విడిచిపెట్టి నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టు. ఏం సంపాదించుకోవాలి? మనం ఏం సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నాం? అవన్నీ వదిలిపెట్టి మన ఆలోచనలు వేరు, ఏ సంపాదించుకోవాలని ఆశపడుతున్నాం మనం. కానీ అవన్నీ వదిలిపెట్టి ఏం సంపాదించుకోవాలట? నీతిని సంపాదించుకోవాలట, భక్తిని సంపాదించుకోవాలట, విశ్వాసమును సంపాదించుకోవాలట, ప్రేమను సంపాదించుకోవాలట, ఓర్పును సంపాదించుకోవాలట, సాత్వికమును సంపాదించుకోవాలట. వీటిని వదిలిపెట్టి మనం క్వైట్ ఆపోజిట్ సంపాదించుకుందాం అని చెప్పి ఈ లోకంలో మనం ఆరాటపడుతున్నాం. అందుకే మనకు తేజవాసుల నివాసంలో పాలిభాగస్తులం కాలేమో. కాబట్టి చదువున్నాను. కాబట్టి వాడు సాధించిన తర్వాత సమస్తమునకు ప్రపంచాన్ని మొత్తానికి జీవాధారముడైన దేవుని ఎదుట చాలా అక్కడ అంతకుముందు ఉంటుంది చూడండి. ఇవన్నీ సంపాదించుకోవాల్సింది విశ్వాస సంబంధమైన విశ్వాసం. మనం ఎలాంటి పోరాడాలంటే ప్రాణం పోయినప్పుడు ఇక్కడ విశ్వాస సంబంధమైన పోరాటము నిత్య జీవమును చేపట్టము. నిత్య జీవాన్ని పొందుట కొరకు నీవు పిలువబడితివి. అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటేవి కనుక నువ్వు పిలువబడ్డ పిలిపి. ఎందుకంటే నిత్య జీవాన్ని పొందుట కొరకు నువ్వు పిలువబడ్డావు. కాబట్టి నువ్వు కారు సంపాదించుకుంటా, అమ్మాయిని సంపాదించుకుంటా, అందగత్తెని సంపాదించుకుంటా, ఆస్తులు సంపాదించుకుంటా, అన్నదమ్ములు సంపాదించుకుంటా, లేకపోతే నా నా బలగాన్ని సంపాదించుకుంటా కాదు. దేవుడు చెప్తాడు ఆత్మ సంబంధమైన మాట ఏంటంటే నీతిని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, సహనాన్ని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, నిత్య జీవాన్ని సంపాదించుకో. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంపాదించుకోవాల్సినవి వేరే ఉన్నాయి. ఇక్కడ మనం వేరే ఏంటంటే సంపాదించుకోవాలని ఆరాటపడతాం. కానీ మనం సంపాదించుకోవాల్సిన లీస్టు ఆత్మీయులైతే ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాడు. శరీరదారులైతే శరీర సంబంధమైన, భూ సంబంధమైన, పైనుండి పిలువబడిన వారు పైనున్న సంగతులనే విచారిస్తారు, పైనున్న వాటి గురించి ఆలోచిస్తారు, పైనుండి వారిని వెతుకుతారు. కానీ భూ సంబంధమైన వారు భూ సంబంధమైన ఆలోచనలే చేస్తారు అన్న మాటకి ఇది నిదర్శనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. మీరు
మందమతులు అనమాట. మందులు అంటే మందులు కాక మీరు మందులు కాక విశ్వాసము చేతను విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను వాగ్దానములను సంతరించుకొని వారిని స్వతంత్రించుకుని వారి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును నిరీక్షణ పరిపూర్ణమగు కనపడి ఇదివరకు మీరు కనపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుతున్నాము. హల్లెలూయా. మనం వాగ్దానాలను స్వతంత్రించుకొనుటకు పూర్వమందు నువ్వు ఎట్టి భక్తి చేసినవో, పూర్వమందు నువ్వు బాప్తిసం తీసుకున్న కొత్తలో ఏ విధంగా ఆసక్తి చూపించినావు, చర్చ్ అంటే, మందిరం అంటే, వాక్యం అంటే, ప్రార్థన అంటే, పూర్వమందు నువ్వు ఎటువంటి ఆసక్తిని చూపించినవో అటువంటి ఆసక్తిని నువ్వు ఇంకా కొనసాగించాలన్నట. హల్లెలూయా. కొనసాగించడం నువ్వేం కలిగి ఉండాలా? ఆతృత కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మీరేంటి, పూర్వమందు నువ్వు ఎట్లా భక్తి చేసినావో, బాప్తిసం తీసుకునేకోవడానికి ముందు, బాప్తిసం తీసుకున్న కొత్తలో నువ్వు ఏ విధంగా భక్తి చేసినావు, ఎంత నిష్టగా ఉన్నావో, ఎంత పవిత్రంగా బతికినావో, అట్టి భక్తిని నువ్వేం చేయాలా? వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే కొనసాగించాలా. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వరకు. నా సహోదరులారా, మీ విశ్వాసములకు, అమ్మా వినండి, విశ్వాసులారా, సంఘస్థులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పు పుట్టించిన విశ్వాసం కలిగిన పరీక్ష ఏం కలిగిస్తాడా? ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచి మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనా ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. మొదటి నుంచి చదవండి ఒకసారి మళ్ళీ. మీ విశ్వాసమును కలిగేటటువంటి ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి బాధ నీకు ఏం కలిగిస్తుంది? ఓర్పును పుట్టిస్తుంది. ఎరిగి ఓర్పును పుట్టిస్తుందని తెలుసుకొని మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు, మనకి బాధలు వచ్చినప్పుడు, మనల్ని చంపేసినప్పుడు, మన పాస్టర్ని చంపేసినప్పుడు, మన భర్తను దేవుని సేవకు పోతే చంపేసినప్పుడు, మన భార్యను దేవుని సేవ స్వార్థకు పోయినప్పుడు చంపేసినప్పుడు, మనం లేకపోతే ఇంకా మన వాళ్ళే చర్చికి వెళ్తారు, వాళ్ళే పరిశుద్ధులట, ఎన్ని మాటలన్నా ఏదన్నా కానీ పరిశుద్ధుల కలుగు నానా విధమైన శ్రమలన్నింటినీ వీటన్నిటిని మీరు ఏమనుకోవాలట? మహానందం అని ఎంచుకోవాలట. హల్లెలూయా. మహానందం అని ఎంచుకొని మీరు సంపూర్ణ అనునందులను ఏ విషయంలో కొదువు లేకుండా సంపూర్ణంగా అవ్వాలని ఉండినట్లు ఓర్పు తన క్రియను. హల్లెలూయా. మనం మన క్రియలను కొనసాగిస్తుంటాం, మన ఆలోచనలు కొనసాగిస్తాం, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయని అంటాడు. హల్లెలూయా. మనకి ఓర్పు అంటే నచ్చదు, అన్నీ నచ్చుతాయి, కానీ ఓర్చుకోవడం అంటే, సహించడం అంటే నచ్చదు. ఒక చంప ఎవడన్నా కొడితే గొప్ప 2 గుద్దుతాం మనం, మన జుట్టు పట్టి ఇడిసి రోడ్డుకి వెళ్తాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది మరొక చంప చూపించమంటుంది. అందుకే ఓర్పు తన క్రియను తాను కొనసాగింపనీయండి. దేవుని ఆలోచనలు వేరు, అందుకే మన ఆలోచనలు వేరు. మన భౌతికపరమైన ఆలోచనలు, దేవుడి ఆత్మ సంబంధమైన ఆలోచనలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓర్పు నీలో ఉన్న ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు సంఘం గురించి చెప్తాను. నీవు నా చదువు నా ఓర్పు విషయమైన భాగ్యమును గైకొంటివి కనుక. అమ్మ ఒక్క నిమిషం. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు
లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను. నిన్ను కాపాడేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలరా, లోకమంతటి మీదికి ఒక శ్రమ రాబోతుందట. ఆ శ్రమ అన్నిటి నుంచి ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు కాపాడుతాడట. ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు దేవుడు. చదవండి ఒకసారి ఏమంటున్నాడు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘము ఓర్పును గురించిన వాక్యమును గైకొందట. మరి మన సంఘం గైకొనదా? మన సంఘాల ఓర్పును గురించిన వాక్యాన్ని గైకొనదా? గైకొంటే మీరు ఓర్పు కలిగి ఉంటారు. నీ అత్త విషయంలో, కోడల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబం విషయంలో, నిన్ను హింసిస్తున్న వారి విషయంలో నువ్వేం కలిగి ఉంటావు? ఓర్పును కలిగి ఉంటావు. కనుక ఈ ఫిలదెల్ఫియా సంఘం అట, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులందరి మీదకి ఒక శోధన రాబోతుందట. ఆ శోధన కాలమందు దేవుడు ఏం చేస్తాడట? ఆ సంఘాన్ని, ఫిలదెల్ఫియా సంఘాన్ని నేను నిన్ను కాపాడదను. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఓర్పుకు సంబంధించినటువంటి ఆ యొక్క వాక్యమును గైకొనిన వారమైతే, ఏ సంఘం అయితే గైకొంటుందో ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు? లోకమంతటి మీదికి రాబో శ్రమ నుండి ఆయన ఏం చేస్తాడట? కాపాడుతాడట. హల్లెలూయా. మన సంఘాన్ని కూడా దేవుడు కాపాడును గాక. లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి బహుభయంకరమైన శోధన నుండి మన దేవాది దేవుడు మన సంఘమును కూడా, ఆయన వాక్యాన్ని గైకొనినటువంటి ప్రతి సంఘమును కూడా కాపాడును గాక. హల్లెలూయా. పదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను అమ్మా జాగ్రత్తగా ఉండండి. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న యెడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన యెడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వానికి జీతం దేవుడి దగ్గర సిద్ధముగా ఉంది. ఎవడైనా చెరపట్టవలన వాడు చెరలోనికి పోవును. ఎవడైతే మనల్ని చెరలో వేయాలనుకుంటుండో, ఎవడైతే జైల్లో వేయాలనుకుంటుండో, ఎవడైతే ఖడ్గం చేత క్రైస్తవులను చంపాలనుకుంటుండో, వాళ్ళందరూ కూడా అదే శిక్షకు, అంతకంటే భయంకరమైన శిక్షకు వారు మారు మనసు పొందకపోతే, వారు దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే వారికి అంతకంటే భయంకరమైన శిక్ష ఉంది. పరిశుద్ధుల ఓర్పు, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడుచున్నది. మన యొక్క విశ్వాసము, మన యొక్క ఓర్పు మన ప్రవక్తను చంపుతున్న ఇక్కడ కనపడుతుందని చెప్పి వాక్యం రాయబడింది. హల్లెలూయా. అపోస్తుల కాలం మొదలుకొని, హేబేలు మొదలుకొని ప్రవీణ్ పగడాల వరకు ఎంతమందినైతే నీతిమంతులను చంపారో వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడకపోతే వాళ్ళందరూ కూడా భయంకరమైన నిత్యాగ్ని నరకం ఉందన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తూ, మరి ఏమంటుందంటే వాళ్ళని చంపుతున్నా సరే మనం రియాక్షన్ చేయట్లేం కదా, యాక్షన్కి రియాక్షన్ ఇవ్వట్లేం కదా. దాని విషయంలో దేవుడు తెలియజేస్తుంది ఏమిటంటే ఈ 13వ వచనంలో, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడుతున్నది. మనం శాంతి ర్యాలీలు చేస్తున్నాం తప్ప ఎవరిని మర్డర్ చేయట్లే. మనము నిరసన తెలియజేస్తున్నామే తప్ప ఎవరిని మనం చంపట్లే. కాబట్టి విశ్వాసుల యొక్క మన యొక్క విశ్వాసం, మన యొక్క నిరీక్షణ ప్రభు నందు ఉంది. ప్రభు శిక్షిస్తాడు, ప్రభు నందు ఒక రోజు వారికి తీర్పు ఉంటుంది అని మనం విశ్వసించిన సంగతిని, మన విశ్వాసమును, మన పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును ఇక్కడ కనపడుచున్నది. హల్లెలూయా. మన ఓర్పు కనపడనీయాల దేవుడికి. ఎవరికి కనపడనీయాలా? మనుషులకు వద్దా? మన ఓర్పుని మనుషులకు కూడా కనపడనీయాలా? నీ అత్తకు తెలవాలా, అబ్బా నా కోడలికి ఎంత ఓర్పు ఉందేరా, ఇది దేవుడు ఓర్పు కాకపోతే, దేవుని తత్వం కాకపోతే ఇంకేంటి అనుకోవాలి. అత్త కోడలు కనపడాలా? వాము అత్తయ్యుండి ఇంత ఓర్చుకోవడం ఏంది? ఈ ఓర్పు
దేవుడు కాకపోతే ఇంకెవరిది? సహోదరుల పట్ల ఇంత ఓర్చుకుంటాను ఇంద్రా నాయన. ఈ ఓర్పు దేవుడిది కాకపోతే, ఈయన తత్వం దేవుడి తత్వం కాకపోతే ఇంకొకటి కాదు అని ప్రజలకు అర్థం కావాలి, నీ సహోదరులకు అర్థం కావాలి, ఇరుగు పొరుగు వారికి అర్థం కావాలి. ఏం సహింపురా నాయన, ముఖం మీద ఊంచినా పట్టించుకోవట్లేదంటే, కొడలతో కొట్టినా పట్టించుకోవట్లేదంటే, ఎన్ని తిట్టినా పడతానంటే, ఇది దేవుని ఓర్పు కాకపోతే, దేవుని గుణలక్షణం కాకపోతే, దేవుని తత్వం కాకపోతే మరొకటి కాదు అని నీ ఎదుటి వారికి కూడా నీ ఓర్పు అర్థం కావాలి. ఇక్కడ అదే మనం చదువుకుంది, పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును అక్కడ కనబడుచున్నది. హల్లెలూయా. చివరి వచనం చదువుకొని నేటి ప్రసంగాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం, అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు. హల్లెలూయా. మళ్ళీ చదువుదాం అది. వింటున్నారమ్మా? ఏంటట? దేవుని ఆజ్ఞలను, యేసు ప్రభు వారిని శిలువ మరణం గురించిన, దెబ్బల గురించిన, హింసల గురించిన విశ్వాసమును, యేసుక్రీస్తు యందలి మనకు ఉంచబడినటువంటి విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. మన ప్రవక్తలను, మన పాస్టర్లని, మన ఇంటి వారిని, మన రక్త సంబంధాలను చంపుతుంటే ఎందు నిమిత్తము వారు ఓర్పు కలిగి ఉంటున్నాం మనం అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఆజ్ఞలు మనకు తెలుసు కనుక, ప్రభు ఆజ్ఞలు మనకు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞ మనకు తెలుసు కనుక మనం వాడిని హింసించాలి. శత్రువును కూడా ప్రేమించము, వాని కొరకు ప్రార్థించమన్న ఆజ్ఞ మనకు తెలుసు కనుక మనం ఓర్చుకుంటున్నాం. లేదంటే మనకంటే పెద్ద రౌడీల వాళ్ళు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలు, దేవుని ఆజ్ఞలను, ఇంకా యేసు ప్రభు వారిని గురించిన, యేసు ప్రభు వారి మనల్ని నిరీక్షణ, మన విశ్వాసం అంటే మనల్ని పరలోకం తీసుకువెళ్తాడు, మనం ఈ ఓర్చుకోవడం, మనకు ఓర్పు మనకు అవసరమే అని మనం ఓర్చుకుంటున్నాం. చూసారా? ఆ ఓర్పును, ఆ విశ్వాసమును, ఆజ్ఞలను గైకొని ఉన్నాం, ఓర్పును గైకొని ఉన్న దేవుని విశ్వాసము, యేసు యందు విశ్వాసము ఉంది కనుక పరిశుద్ధుల ఓర్పు ఇక్కడ కనపడుచున్నది. మన యందు ఆ ఓర్పు దేవునికి కనపడాలా, సంఘాలకు కనపడాలా, అన్యజనులకు కనపడాలా. నీలో ఉన్న ఓర్పు మతోన్మాదులకు కూడా కనపడాలి నీ ఓర్పు. ప్రవీణ్ పగడాల గారి భార్య అంటుంది, మాట్లాడుతుంది, ఏమంటుంది? మేము ఇక్కడ తీర్పు చెప్పడానికి లేము, ఇక్కడ మా భర్తను చంపిన వారిని చంపడానికి మేము లేము ఇక్కడ, కానీ మేము క్షమించడానికి ఉన్నాం ఇక్కడ, మేము ప్రేమించడానికి ఉన్నాం ఇక్కడ. యేసు ప్రభు వారిని గూర్చిన మరణ పునరుద్ధానపు వార్తను ప్రకటించడానికే మేము, వీఆర్ ప్రీచింగ్ అంటున్నాయి, వీఆర్ టీచింగ్ అంటుంది. మేము అది బోధించడానికి, అది ప్రసంగించడానికి, ఆయన మరణాన్ని, ప్రవక్తల యొక్క మరణాలను దేనికోసం మరణిస్తున్నారు? దేవుని రాజ్యాన్ని కట్టబడడం కోసమే, దేవుని రాజ్యాన్ని స్థాపించడం కొరకే. మాకు ఆజ్ఞలు తెలుసు. పొరుగు వారిని, నీ శత్రువును కూడా క్షమించమన్న ఆజ్ఞ. నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నా అని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిందా? అంటే దేవుని నమ్మిన వాళ్ళ తత్వం అట్లుంటుంది, దేవుని నమ్మిన వాళ్ళ ఓర్పు అట్లుంటుంది, దేవుని నమ్మిన ప్రజల సహనం అక్కడ కనపడుతుంది, పరిశుద్ధుల యొక్క ఓర్పు అక్కడ కనపడుతుంది. నీ ఓర్పు, నీ సంఘం ఓర్పు, నీ కుటుంబం ఓర్పు ఎవరికి కనపడాలా? నీ సంఘానికి కనపడాలా, నీ అత్తకు కనపడాలా, నీ కోడలకు కనపడాలా, నీ భర్తకు కనపడాలి, నీ సహనం, నీ భార్యకు కనపడాలి నీ ఓర్పు. ఇంకా అన్య జనులకు కూడా, నీ శత్రువులకు కూడా నీ ఓర్పు కనపడాలి, నీ శత్రువులకు కూడా నీ సహనం కనపడాలా. అట్టి ఓర్పు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఓర్పు అవసరం అంటారా కాదంటారా? ఇప్పుడు చెప్పండి. మా మనిషికి ఓర్పు అవసరమా? ఖచ్చితంగా అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కరెక్ట్గా 12:25 అయింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కంఠ ప్రసంగం 11:25 తీసుకున్నాం మనం.
11, 12, 25కి మన ప్రసంగం ముగించబడింది. ప్రార్థన చేసుకుందాం.